హాయ్ అండి. ఈరోజు అయితే మా తులసి చెట్టు చూపిస్తున్నాను. తులసి చెట్టు మంచిగా గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇదైతే మా తులసి చెట్టు. 2 ఉన్నాయి తులసి చెట్లు ఇందులో. ఒకటి సీత తులసి, ఒకటి రామ తులసి. ఇప్పుడు ఈ పైన ఇవి వచ్చాయి కదా, ఇవన్నీ కూడా ఇట్లా తుంపేయాల. ఇట్లా తుంపేసుకోండి మొత్తం. ఇట్లా తుంపేస్తే ఏంటంటే తులసి చెట్టు అక్కడ నుంచి మళ్ళీ ఆకులు వస్తూ ఉంటాయి, గుబురుగా వస్తుంది బాగా. మంచిగా ఇవన్నీ తుంపేసి ఇవన్నీ మళ్ళీ వేరే కుండీలో వేస్తే మొక్కలు వస్తాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇలా తుంపుతుంటే ఎక్కడైనా చిన్నదైనా, ఈ కొమ్మ ఏదైనా చిన్న తిరిగినా కూడా మళ్ళీ దాన్ని మట్టిలో పెట్టామనుకోండి ఖచ్చితంగా బతుకుతుంది. తులసి చెట్టుకి వేర్లు అవసరం లేదు. నార్మల్గా ఇట్లా తుంచిందైనా మట్టిలో పెడితే బాగా పెరుగుతుంది. నేను అది కూడా చూపిస్తాను. నేను అలా పెట్టింది ఎలా పెరుగుతుందో కూడా మీకు చూపిస్తా. ఇవన్నీ ఇట్లా తీసేసామనుకోండి చెట్టు గుబురుగా ఉంటుంది. అస్సలు ఒక్క కంకి కూడా అవసరం లేదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తొందరగా గ్రోత్ అవుతుంది. మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు పోసినా కూడా తులసి చెట్టు బలంగా ఉంటుంది. నేనైతే ఏ ఫెర్టిలైజర్స్ ఏమీ యూజ్ చేయను. నేను పెట్టింది కూడా ఓన్లీ ఒట్టి ఎర్ర మట్టిలోనే పెట్టాను. ఏ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయను, ఏమీ చేయను. ఓన్లీ వాటరింగే. ఎండాకాలంలో అయితే 2 పూటలు వాటరింగ్ చేసేదాన్ని, పొద్దున సాయంత్రము. ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి అస్సలు వాటరే పోయటం లేదు. కానీ బలంగా ఉంది. ఇట్లా అన్నీ ప్రతిదీ చూసి మంచిగా తీసేసుకొని, ఇవి మీరు కావాలంటే ఎండలో పెట్టుకుని తర్వాత కుండీలో వేసినా పర్వాలేదు, డైరెక్ట్గా కుండీలో వేసినా కూడా మొక్కలు వస్తాయి. ఒక్కొక్కసారి అయితే అమ్మ ఏం చేస్తుందంటే ఇట్లా అన్నీ పీకిన తర్వాత కవర్లో వేసి దాచిపెట్టి నాకు ఇచ్చేది. తులసి చెట్టు అమ్మ లేదు అంటే ఇవి ఇచ్చి వేసుకో, కుండీలో మొక్కలు వస్తాయని ఇచ్చేది. అట్లా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఛాన్సాలు తెచ్చుకున్నాను. కానీ మనం తులసి చెట్టుకి ఏ మెయింటెనెన్స్ అవసరం ఉండదండి. నార్మల్గా వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. అట్లనే బియ్యం కడిగిన నీళ్ళు అవైతే చాలు. ఎంతమంది ఇట్లనే చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక వారంలో పెరిగిన కంకులే. నేను తీయక వారం అవుతుంది, వారం నుంచి పెరిగినవి ఇవి. తులసి చెట్టుని రోజు వచ్చి అన్నీ ఇలా ఆకులు తీయడము, ఏమేమి ఉన్నాయి, ఏమన్నా పురుగుందా ఏంటి అని రోజు చూసుకుంటా. మా అమ్మని ఎలాగో దగ్గరుండి చూసుకోలేకపోతున్నాను కదా, కానీ తులసి చెట్టుని మాత్రం మా అమ్మలాగే చూసుకుంటా. మా ఇంట్లో ఏంటంటే అమ్మ కానీ నేను కానీ తులసి చెట్టు కొంచెం ఎండిపోతుంది అంటే
ఆకులు ఇట్లా ఏలాడు పడిపోతున్నాయి అంటే భయం వేస్తుంది, ఇంట్లో ఏమన్నా చెడు జరుగుతుందా ఏంటి అని. మీరు కూడా అలానే అనుకుంటారా? కానీ మా అమ్మలాగే చూసుకుంటానండి నేను ఈ తులసి చెట్టుని. ఇగో చూడండి ఇన్ని వచ్చాయి కంకులు. ఇవన్నీ ఎండలో అయినా పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా ఇట్లా తులసి కుండీలో వేసినా కూడా మొక్కలు వస్తాయి. ఫైనలీ ఇదిగోండి నా తులసి చెట్టు చూడండి. ఇందాక మీకు చెప్పాను కదా ఇరిగిపోయింది, సపోజ్ ఇక్కడ దాకా ఇరిగిపోయింది అనుకోండి, ఇదేం చేస్తానంటే డైరెక్ట్గా తీసి కుండీలో పెడతాను నేను వేరే పక్కన. ఇది చూడండి ఎలా పెరిగిందో. ఇది ఇరిగిపోయిన మొక్క నేను పెడితే ఇట్లా మొక్క మంచిగా వస్తుంది. అండ్ అలాగే నా తులసి చెట్టుతో పాటు నాకున్న చెట్లు ఏంటంటే తమలపాకు చెట్టు అండి, గులాబీ చెట్టు. మీకు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు, మొన్ననే కొనుక్కొచ్చుకున్నాను. ఇదొక గులాబీ, ఇదొక రకం. ఇక్కడ పుదీనా మొన్న కోసాను. ఇది బటన్ రోసెస్ టైప్లో వస్తాయి, పింక్ కలరు. మందారం, కరివేపాకు వస్తుందండి, చిన్న చిన్న మొక్కలన్నీ కరివేపాకు. ఇదిగోండి తులసమ్మ. ఇది వచ్చేసి ఇంకొక రకము రోజ్ ఫ్లవర్. బచ్చల కూర, ఇది ఏ ప్లాంటో నాకు తెలీదు, మీరే కామెంట్ చేయండి మీకు తెలిస్తే. కలబంద అండ్ అలాగే తులసమ్మ. ఇంకొకటి ఉందండి వచ్చేసి మనీ ప్లాంట్. ఇది కూడా మంచి బలంగా ఉంటుంది. అమ్మ దగ్గర తెచ్చుకున్నాను ఈ మొక్క. ఒక 2 మొక్కలు కలిపి పెట్టాను, బకెట్లో వస్తుంది. ఫైనల్లీ నా చెట్లు ఇవ్వండి. తులసమ్మ ఎట్లుందో చూసి కామెంట్ చేయండి మీరే. ఇప్పుడు ఎలాగూ వరలక్ష్మి వ్రతంకి నా తులసమ్మ ఇవన్నీ పెయింట్లు వేసుకొని మొత్తం పెయింట్ చేస్తా, అది కూడా మీకు వీడియో పెడతాను, రెడీ అవుతుంది. చూసారా ఎలా ఉందో? ఏవైనా టిప్స్ మీకు పనికొస్తే యూస్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హన్షు ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ హన్షుతో తీస్తాను.